गणेशाय नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. వేద సంస్కృతిక ఆచార్య స్వరూపుడైన వ్యాస మహర్షిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఆయన జన్మతిథి అయిన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా జరుపుకోవటం మన సాంప్రదాయం. వ్యాస మహర్షి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారం. వ్యాసుని శిష్యుడైన వైశంపాయనుడి విషయాన్ని మహాభారతంలో ప్రస్తావించాడు. సృష్టి ఆరంభ కాలంలో బ్రహ్మదేవుని చతుర్ముఖాల నుండి శ్రీ మహావిష్ణువు సమస్త వేద విద్యను ప్రసరింపచేశారు. ఆ వేదవాంగ్మయాన్ని లోకానికి అందించటానికి శ్రీ మహావిష్ణువే తన అంశతో తేజస్వరూపుడైన ఒక మహర్షిని సృష్టించారు. అతనే అపాంతరతముడు. అపాంతరతముడు అంటే మనలోని అజ్ఞాన చీకట్లను తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు అని అర్థం. శ్రీ మహావిష్ణు అంశావతారమైన అపాంతరతముడే ప్రతి మన్వంతరంలోని ద్వాపర యుగంలో వివిధ నామాలతో అవతరించి వ్యాస మహర్షిగా లోకానికి వేద వాంగ్మయాన్ని అందిస్తారు. వ్యాసుడు అనేది ఒక వ్యక్తి పేరు కాదు, అది ఒక పదవి. ఆ విధంగా వ్యాసునిగా అవతరించి వేదాలను విభజించేది స్వయంగా శ్రీ మహావిష్ణువే. అందుకే విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని వ్యాస మహర్షిని వేదనిధి అయిన శ్రీ మహావిష్ణువుగా కీర్తిస్తూ ఉంటాము. ప్రస్తుత వైవస్వత మన్వంతరంలోని 28వ మహాయుగంలోని ద్వాపరాంతంలో పరాశర మహర్షి పుత్రునిగా ఆవిర్భవించిన వ్యాస మహర్షి అసలు పేరు కృష్ణ. ద్వీపంలో జన్మించారు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు. వేదాలను వ్యాసం చేశారు కాబట్టి వేదవ్యాసుడయ్యారు. వేదాలను విభజించడమే కాకుండా మహాభారత ఇతిహాసాన్ని, అష్టాదశ పురాణాలు, భాగవతం, బ్రహ్మసూత్రాలను లోకానికి అందించిన జగద్గురువు వ్యాసుడు. మనకింతటి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించిన వ్యాసుల వారి రుణం తీర్చుకోగలమా చెప్పండి. అందుకే ఆయన జన్మతిథి అయిన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా జరుపుకోవటం మన సాంప్రదాయం. వ్యాసుల వారిని తలుచుకొని గురు పరంపరే ఉండదు. కానీ ఆ పరంపర వ్యాసునితో కాదు, స్వయంగా శ్రీమన్నారాయణుడు లేదా ఈశ్వరుడు నుండి ప్రారంభమైంది. అందుకే మనం నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని తలుచుకుంటూ ఉంటాము. ఇక్కడ సదాశివ సమారంభాం అన్నా నారాయణ సమారంభాం అన్నా ఒక్కటే. మనకి జ్ఞానానికి మధ్య వారధి గురువు. జ్ఞానం యొక్క సాకార స్వరూపమే గురువు. మనకింతటి ఆధ్యాత్మిక సంపదను అందించిన జగద్గురు వ్యాస మహర్షికి శిరసా ప్రణమిల్లుతూ సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.